నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సిఆర్డీఏ అనుమతించిన పనులకు నేడు కేబినెట్ ఆమోద ముద్ర. వివిధ పరిశ్రమలకు భూ కేటాయింపులపై నిర్ణయానికి అవకాశం. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న బలమైన అల్పపీడనం. 2 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలకు అవకాశం. విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాల వద్ద వాకర్స్ ధర్నా. ఉదయపు నడకకు అనుమతించడం లేదని ఆందోళన. జమిలి ఎన్నికల బిల్లుల్ని జేపీసీకి పంపేందుకు సిద్ధమైన కేంద్రం. నేడు లోక్సభ ముందుకు ప్రతిపాదన తీర్మానం. సరిహద్దుల్లో శాంతి కొనసాగించాలని భారత్ చైనా నిర్ణయం. టిబెట్ తీర్థయాత్ర పునః ప్రారంభానికి ఇరు దేశాల అంగీకారం. నైరుతి బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం కొనసాగుతోంది. అనుబంధంగా సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తన ఉండగా 12 గంటల్లో వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. 24 గంటల్లో ఉత్తర దిశగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు పయనించే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉంది. అల్లూరి, విశాఖ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాల వద్ద వాకర్స్ ధర్నా నిర్వహించారు. ఉదయపు నడకకు అనుమతించడం లేదంటూ ఆందోళన చేపట్టారు. కళాశాల ముందు బైఠాయించి ఆందోళన చేశారు. కోవిడ్ సమయంలో వాకింగ్ ట్రాక్ ను కళాశాల యాజమాన్యం మూసివేసింది. కోవిడ్ తర్వాత నుంచి వాకింగ్ ట్రాక్ తెరవాలంటూ అసోసియేషన్ ఒత్తిడి తెస్తున్నా నిర్ణయం తీసుకోలేదు. ఎన్నిసార్లు కోరినా అనుమతి ఇవ్వట్లేదంటూ నగరవాసులు ధర్నాకు దిగారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా యాడిక మండలం బోయరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఉన్న సిమెంట్ పరిశ్రమలో ప్రమాదం జరిగి కార్మికుడు ఒకరు మృతి చెందగా మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. పరిశ్రమలో మరమ్మతు చేస్తున్న సమయంలో కిలాన్ మిషనరీ నుంచి వేడిగా ఉన్న వస్తువులు ఒక్కసారిగా కార్మికుల మీద పట్టడంతో శివకేశవ అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాలైన కార్మికులను అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్మికుల్ని జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, ఎస్పీ జగదీష్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. క్షతగాత్రులకు ధైర్యం చెప్పారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులు సహా వివిధ అంశాలపై నేడు రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో సిఆర్డీఏ అనుమతించిన 24,276 కోట్ల రూపాయల పనులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. వివిధ పరిశ్రమలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులు సహా వివిధ అంశాలపై చర్చించి మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. రాజధాని నిర్మాణం కోసం సిఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపిన ట్రంక్ రోడ్లు, లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పన, ఐకానిక్ బిల్డింగ్లకు సంబంధించిన పనులకు పాలనాపరమైన ఆమోదంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. 103 ఎకరాల్లో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే అసెంబ్లీ భవనం నిర్మాణానికి అనుమతులు ఇవ్వనున్నారు. అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు ప్రజలకు ప్రవేశం కల్పించి టవర్ పైనుంచి సిటీ మొత్తం చూసేలా అసెంబ్లీ భవనం నిర్మించనున్నారు. రాజధానిలోని గవర్నమెంట్ సిటీలో 20,32,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 42 ఎకరాల్లో నిర్మించే హైకోర్టు భవనం నిర్మాణంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. 55 మీటర్లు ఎత్తులో నిర్మించే హైకోర్టు భవన నిర్మాణానికి 1,048 కోట్లు ఖర్చు కానుంది. వీటితో పాటు జీఏడీ టవర్, హెచ్ఓడీల టవర్లు మొత్తం 5 నిర్మించనున్నారు. అన్ని టవర్లు కలిసి 68,88,064 చదరపు విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టారు.
చేపట్టనున్నారు. 5 టవర్లకు గాను మొత్తంగా 4,608 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. అన్ని టెండర్లను ఈ నెలాఖరులోగా ముగించి పనులు చేపట్టేలా కేబినెట్లో ఆమోదం తెలియజేసే అవకాశముంది. 2025 జనవరి నుంచి రాజధాని నిర్మాణాలు పూర్తిస్థాయిలో ప్రారంభించాలన్న సిఆర్డీఏ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మరోవైపు విజయవాడలో బుడమేరు ముంపుతో నష్టపోయిన బాధితులకు రుణాల రీషెడ్యూల్ కోసం స్టాంపు డ్యూటీ మినహాయిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రెవెన్యూ శాఖ నుంచి ఈ ప్రతిపాదన మంత్రివర్గ సమావేశం ముందుకు రానుంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పరిశ్రమలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలియజేసే అవకాశముంది. మంగళగిరి ఎయిమ్స్ కు మరో 10 ఎకరాలు భూ కేటాయింపుల ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశముంది. వీటితో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించిన వివిధ ప్రతిపాదనలు కూడా కేబినెట్ ముందుకు రానున్నాయి. హైదరాబాద్ పాత బస్తీలో అగ్ని ప్రమాదం సంభవించింది. మాదన్నపేట చౌరస్తాలోని ఓ తుక్కు గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 6 అగ్నిమాపక వాహనాలతో మంటల్ని అదుపులోకి తెచ్చారు. బలగం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన తెలంగాణలోని వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన బలగం సినిమా క్లైమాక్స్ లో మొగిలయ్య భావోద్వేగ భరితమైన పాట పాడి ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నారు. ఇటీవల తీవ్ర అస్వస్థకు గురి కావడంతో కుటుంబ సభ్యులు వరంగల్లోని సమరక్ష ఆసుపత్రికి తరలించారు. కాకినాడ తీరంలో రేషన్ బియ్యం నిల్వ ఉన్న స్టెల్లా నౌక వద్దకు కీలక శాఖల బృందం నేడు వెళ్లనుంది. నౌక నుంచి పేదల బియ్యం దించి గోదాములకు తరలించనున్నారు. వాతావరణం అనుకూలిస్తే 2 రోజుల్లో 1320 టన్నుల రేషన్ బియ్యం ఒడ్డుకు చేర్చనున్నారు. అనంతరం నౌక గమ్యస్థానానికి బయలుదేరేందుకు అనుమతించనున్నారు. కాకినాడ తీరానికి 9 నాటికల్ మైళ్ల దూరంలో లంగరు వేసిన స్టెల్లా ఎల్ నౌక వద్దకు అధికారుల బృందం నేడు మరోసారి వెళ్లనుంది. ఆఫ్రికాలోని బెనిన్ దేశ వాణిజ్య కేంద్రం కోటోనౌ పోర్టుకు కాకినాడ యాంకరేజీ పోర్టు నుంచి వెళ్లాల్సిన స్టెల్లా నౌకలో సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ కు చెందిన 1320 టన్నుల పేదల బియ్యాన్ని జిల్లా యంత్రాంగం గుర్తించింది. నౌకలో నుంచి అక్రమ నిల్వలు దించి సీజ్ చేసి గోదాముల్లో భద్రపరచాల్సి ఉంది. ఇందుకు ప్రాథమికంగా అవసరమైన కస్టమ్స్ శాఖ అనుమతి దక్కడంతో పౌర సరఫరాలు, కస్టమ్స్, పోర్టు, రెవెన్యూ, పోలీసు అధికారుల బృందం నౌకలోని నిల్వల స్వాధీనానికి సన్నాహాలు చేస్తోంది. వాతావరణం అనుకూలిస్తే నౌక నుంచి బియ్యం నిల్వలు 14 నుంచి 16 గంటల్లో కిందికి దించొచ్చని భావిస్తున్నారు. సముద్రంలోని నౌక దగ్గర నుంచి యాంకరేజీ పోర్టులోని లంగరు రేవు వద్దకు బియ్యం బస్తాలు చేరవేయడానికి అవసరమైన 2 బార్జీలను సిద్ధం చేశారు. అల్పపీడనం ప్రభావంతో సముద్రంలో అలజడి నెలకొనడం, వర్షాలు కురుస్తుండడం, వాతావరణ శాఖ కాకినాడ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడంతో ఈ ప్రక్రియ సాధ్యమవుతుందా, మరికొంత సమయం పడుతుందా అన్నది వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంది. స్టెల్లా నౌకలో అక్రమ నిల్వలు దించిన తర్వాత ఇతర ఎగుమతి సంస్థలకు చెందిన బియ్యం నిల్వలు నౌకలోకి ఎక్కించాల్సి ఉంది. ఈ లెక్కన స్టెల్లా నౌక మరో 10 రోజుల పాటు కాకినాడ తీరంలోనే ఉండే పరిస్థితి కనిపిస్తోంది. నౌక కాకినాడ తీరంలోనే ఉండిపోవడంతో రోజుకు 20 లక్షల రూపాయలు డెమరేజ్ భారం పడుతోంది. ఈ రుసుము చెల్లింపుపైన సందిగ్ధత నెలకొంది. లంగరు రేవులో బార్జీలో గుర్తించిన లావణ్ ఇంటర్నేషనల్, సాయితేజ ఆగ్రోకు చెందిన 1064 టన్నుల పీడీఎస్ నిల్వల స్వాధీనానికి కస్టమ్స్ అనుమతి రావాల్సి ఉంది. అనుమతి రాగానే సీజ్ చేసిన ఈ నిల్వల్ని గోదాముల్లోకి తరలించే అవకాశం ఉంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే అక్కడికక్కడే జరిమానాలు విధించాలని హైకోర్టు స్పష్టం చేసింది. అప్పుడే వాహనదారుల్లో భయం ఉంటుందని వ్యాఖ్యానించింది. పోలీసులు రోడ్డుపై ఉంటే నేరం చేయడానికి సిద్ధమైన నేరగాళ్లు సైతం ఆ పనిని విరమించటమో లేదా వాయిదా వేయటమో చేస్తారని తెలిపింది.
మోటారు వాహనాల చట్ట నిబంధనల్ని అమలు చేసేలా పోలీసుల్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన పిల్పై హైకోర్టు విచారణ జరిపింది. మోటారు వాహన చట్ట నిబంధనల్ని ఉల్లంఘిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారనే సందేశాన్ని ప్రజలకు పంపాల్సిన అవసరముందని హైకోర్టు స్పష్టం చేసింది. రహదారులపై ముమ్మర తనిఖీలు చేసి అక్కడికక్కడే జరిమానాలు విధించారని, అప్పుడే వాహనదారుల్లో భయం ఉంటుందని వ్యాఖ్యానించింది. సీసీ కెమెరాలపై ఆధారపడి చలానాలు విధించే విధానాన్ని తగ్గించాలని స్పష్టం చేసింది. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తికే కాకుండా వెనుక కూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించేలా చూడాలని చెప్పింది. జరిమానా సొమ్మును 90 రోజుల్లో చెల్లించకుంటే వాహనాన్ని జప్తు చేయొచ్చనే నిబంధనను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. నిర్దిష్ట సమయంలో చలానాల్ని చెల్లించని వారి వాహనాల్ని సెక్షన్ 167 ప్రకారం సీజ్ చేయాలని, సెక్షన్ 206 ప్రకారం లైసెన్స్ రద్దు చేయాలని తేల్చి చెప్పింది. హెల్మెట్ ధరించని వారిని ఉపేక్షించొద్దని హైకోర్టు హెచ్చరించింది. హెల్మెట్ ధరించని కారణంగా ఈ ఏడాది జూన్ నుంచి 3 నెలల్లో 667 మంది చనిపోయారని, ఇది ఆందోళన కలిగిస్తోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. హెల్మెట్ ను తప్పనిసరి చెయ్యాలని తామిచ్చిన ఆదేశాల్ని అమలు చేసి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవి కాదని వ్యాఖ్యానించింది. విజయవాడలో వాహనదారులకు క్రమశిక్షణ లేదని, అనవసరంగా హారన్ మోగిస్తూ ప్రజలకు నరకం చూపిస్తున్నారని, నగరంలో ఎక్కడా నో హారన్ బోర్డులు కనిపించడం లేదని చెప్పింది. ఇదే చివరి రోజు అన్నంత వేగంగా దూసుకుపోతూ విపరీతంగా హారన్లు మోగిస్తున్నారని, అలాంటి వారిని పోలీసులు ఆపి తనిఖీలు చేస్తున్న సందర్భం తాము ఒక్కటీ గమనించలేదంది. పోలీసులు వారి విధుల్ని సక్రమంగా నిర్వహించడం లేదు కాబట్టి వాహనదారులు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని మండిపడింది. ఢిల్లీ, చండీగఢ్లో పోలీసులు తనిఖీలు చేస్తూ అప్పటికప్పుడే ఉల్లంఘనలపై జరిమానాలు విధిస్తున్నారని గుర్తు చేసింది. వాహనం నడిపేటప్పుడు హై బీమ్ లైట్ వినియోగించినా జరిమానా విధిస్తారని తెలిపింది. తనకు ఈ విషయంలో ఓసారి జరిమానా విధించారని, అప్పటికప్పుడు సొమ్ము చెల్లించారని హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. రాష్ట్రంలో ఆటోలు పరిమితికి మించి పాఠశాల పిల్లల్ని రవాణా చేస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ధర్మాసనం పేర్కొంది. 99% మంది హెల్మెట్లు లేకుండా వాహనాలు నడుపుతున్నారని తెలిపింది. మోటారు వాహన చట్టం నిబంధనల అమలు, హెల్మెట్ ధారణ తప్పనిసరి చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పారని, జిల్లాల వారీగా ఎంతమంది బృందాల్ని ఏర్పాటు చేశారో చెప్పారని, ప్రభుత్వం తీసుకోబోయే ప్రతిపాదనల వివరాల్ని అఫిడవిట్ రూపంలో కోర్టు ముందు ఉంచారని డీజీపీ కార్యాలయం నుంచి కోర్టు విచారణకు హాజరైన పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ ఆకే రవికృష్ణను ఆదేశించింది. పోలీసులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించారని తేల్చి చెప్పింది. తీసుకోబోయే చర్యల వివరాల్ని వివరిస్తూ అఫిడవిట్ వేయడానికి విచారణను 3 వారాలకు వాయిదా వేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. చట్ట నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తే 2 నెలల్లో పరిస్థితుల్లో గణనీయమైన మార్పు వస్తుందని, అందుకు తమది హామీ అని వ్యాఖ్యానించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. శేషాచలం కొండల్లో ఉన్న 5 జలాశయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. భవిష్యత్తులో భక్తుల రద్దీకి అనుగుణంగా నీటి అవసరాలు తీర్చేందుకు జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం పెంచడంపై కసరత్తు ప్రారంభించింది. రిజర్వాయర్ల భద్రతను పటిష్టం చేయడంతో పాటు వాటి నిర్వహణలో సాంకేతికతను జోడించనుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. కరువు పరిస్థితులు నెలకొన్నప్పుడు భక్తుల అవసరాలకు సరిపడా నీరు అందించడం సమస్యగా మారుతోంది. ఈ క్రమంలో శ్రీవారి భక్తులకు తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో ఉన్న జలాశయాలను జలవనరుల శాఖ పరిధిలోకి తేవడంతో పాటు నిల్వ సామర్థ్యం పెంచేందుకు కసరత్తు చేస్తోంది. జలవనరుల శాఖ అధికారులు తిరుమలలోని జలాశయాలను పరిశీలించి వాటి తాజా స్థితిగతులు, భద్రతపై నివేదికను సిద్ధం చేశారు. జలాశయాల నిర్వహణకు తిరుమలలో 2 సబ్ డివిజన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇప్పటికే కేంద్ర జల సంఘానికి చెందిన డ్యాం భద్రతా విభాగం జలాశయాలు సందర్శించి భద్రతపై నివేదిక సమర్పించింది.
తిరుమల శ్రీనివాసుని దర్శనం కోసం ప్రస్తుతం రోజు సగటున 1,00,000 మంది భక్తులు వస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 1,25,000కు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో తిరుమలలో ఇప్పుడున్న 5 జలాశయాల నీటి నిల్వలు భక్తుల అవసరాలు తీర్చడం సమస్యగా మారుతోందని భావిస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా నీటి అవసరాలు తీర్చేందుకు వీలుగా జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం పెంచడానికి ప్రణాళికలు రూపొందించారు. పర్యావరణ ఇబ్బందులు లేకుండా పసుపుధార, కుమారధార జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం పెంచడానికి అవకాశం ఉండడంతో ఆ వైపుగా చర్యలు చేపట్టనున్నారు. పసుపుధార జలాశయానికి గేట్లు అమర్చడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెంచనున్నారు. కుమారధార, పసుపుధార, పాప వినాశనం, గోగర్భం, ఆకాశగంగ అన్ని డ్యాములు మనం వెరిఫై చేసి దానికి ఎక్కడెక్కడ మనం రిపేర్స్ ఉన్నాయో రిపేర్స్ చేయడము, గేట్లు రిపేర్స్, కొంత ఎన్హాన్స్మెంట్ చేస్తే కొంత క్యాప్మెంట్ మనం వాటర్ పెంచుకోవడానికి వీలుంది. వాటికి తగ్గ ఏ చర్యలు తీసుకోవాలి, కొంత ఆటోమేషన్ చేయడము, అంటే ఎక్కడైనా వర్షాలు పడినప్పుడు కూడా ఎలా మనం మెజర్మెంట్ చేయడము, ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాటికి తగ్గట్టు డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్ రిపోర్ట్స్ కూడా త్వరలోనే 1 వీక్ లోపల అన్ని కూడా మనం టీటీడీ అథారిటీస్కి సబ్మిట్ చేసి దాని ప్రకారం ఏం పనులు చేయాలనేది మనం ఫైనల్ చేస్తాం. కుమార ద్వారాలో కొంత మనం పెంచుకోవడానికి వీలుంది. అక్కడ నీటి మట్టము ఎఫ్ఆర్ఎల్ లెవెల్కు మ్యాక్సిమం వాటర్ లెవెల్కు 2 మీటర్స్ గ్యాప్ ఉంది. ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా మనం ఎండబ్ల్యూ లెవెల్కు ఫారెస్ట్ క్లియరెన్స్ చేయడం జరిగింది. కాబట్టి డ్యామ్ కూడా ఎండబ్ల్యూ లెవెల్కే మనం డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ 2 మీటర్ల గ్యాప్ ఉంది. కాబట్టి అక్కడ కొంత గేట్స్ మనం అరేంజ్ చేసుకోగలిగితే ఇంకా 200 MCFT ఆఫ్ వాటర్ను కుమారధార రిజర్వాయర్లో మనం నిల్వ చేసుకుని వీలుంటుంది. ఇప్పుడు కుమారధారలో మనం రిజర్వ్ నిల్వ చేసేది ఓన్లీ 80 MCFT మాత్రమే. దాన్ని ఇంకా 200 MCFT మనం పెంచే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ఎన్హాన్స్మెంట్ పనులు, ఆటోమేషన్ పనులు, మెకానికల్ రిపేర్స్ పనులు అన్నీ కూడా మనం వాటి మీద డీటెయిల్గా ఇన్స్పెక్షన్ నోట్స్ అన్ని తయారు చేస్తున్నాము. అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము టీటీడీ అథారిటీతో మాట్లాడి అవన్నీ టేకప్ చేస్తాం. తిరుమలలోని జలాశయాల్లో పూర్తి నిల్వ సామర్థ్యానికి, గరిష్టంగా నీటిని నిల్వ చేసే సామర్థ్యానికి మధ్య 2 మీటర్ల తేడా ఉంది. మరో మీటరు ఎత్తుకు నీటిని నిల్వ చేయడం ద్వారా అదనంగా 0.25 టీఎంసీలను నిల్వ చేసే వీలున్నట్లు అధికారులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురంలో జికా వైరస్ లక్షణాలు కలకలం రేగడంతో జనం ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్వేత, నెల్లూరు జిల్లాలో 6 సంవత్సరాల బాలుడికి జికా వైరస్ సూచనలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలంలో ఉన్న వెంకటగిరి గ్రామం ఇది. చుట్టుపక్కల గ్రామాలు కూడా ఆ బాలుడికి గత 10 రోజుల క్రితమే జ్వరం రావడంతో అది 2 రోజుల క్రితం జికా వైరస్కి సంబంధించిందని కూడా ఒక లక్షణాలు ఉన్నాయని కూడా వైద్యులు కూడా చెప్పడంతో వీటన్నిటి మీద కూడా ఈ వెంకటాపురం ఈ గ్రామాలందరూ కూడా గత 2 రోజులుగా కూడా ఆందోళన చెందుతున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా దాదాపు ఈ గ్రామంలో 150 ఇళ్ళుంటాయి. ఇలా అందరూ కూడా కొందరు ఇప్పటికే బయటికి కొన్ని బంధువులకి బయట ప్రాంతాలకి భయాందోళనతో బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి అనేది ఉంది. అయితే వీటన్నిటి పరిస్థితుల మీద కూడా ఈ బాలుని ఇప్పుడు ప్రస్తుతం చెన్నై ఆగ్మర్ హాస్పిటల్లో మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక వైద్య సలహాలతో ఇక్కడ వైద్యం అనేది అందిస్తున్నారు చెన్నైలో. ప్రస్తుతం ఆ బాలుడు పరిస్థితి మెరుగ్గానే ఉంది. అయినప్పుడు కూడా వీటికి సంబంధించి జికా వైరస్ సంబంధించి ముంబాయి ప్రాంతాలలో ఈ వైద్య కొన్ని టెస్టులు అనేవి చేశారు. జికా వైరస్ ఉన్నట్టుగా కూడా అక్కడ ప్రైవేటు ల్యాబ్లో నిర్ధారించారు. కానీ ప్రధానంగా మనం ఈ వైరస్ సంబంధించి పూణే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ల్యాబ్లో ఈ నిర్ధారణ అనేది ప్రధానంగా ఈ నివేదిక వస్తేనే ఈ జికా వైరస్ ఉంది లేదనేది నిర్ధారణ చేస్తారు. రాష్ట్ర వైద్యాధికారులు రామ్నాథ్ రావు గారు వీరందరూ కూడా బృందాలతో నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం ఈ వెంకటాపురం గ్రామాలలో నిన్నటి నుంచి అందరినీ కూడా ఈ 150 ఇళ్లకు సంబంధించిన ఈ స్థానికులందరినీ కూడా వైద్య పరీక్షలు అనేవి చేస్తున్నాను. ఇప్పుడు దాదాపు 50 కుటుంబాల వరకు కూడా వైద్య పరీక్షలు చేశారు. అందరూ కూడా జ్వరాలు ఉన్న పరిస్థితి కానీ అన్నిటి పరిస్థితి మీద కూడా ఈ పరీక్షలు అనేవి కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా జిల్లా మంత్రి ఆనం రామరాజన్ రెడ్డి 2 రోజులుగా ఇదే అధికారులు అందరితో కూడా మాట్లాడుతూ అసలు చెన్నైలో ఉన్న బాలుడి పరిస్థితి ఎలా ఉందనే దాని మీద కూడా పరిశీలన చేస్తున్నారు. నవంబర్ 30వ తారీఖున ఈ బాలుడు 6 సంవత్సరాల బాలుడికి జ్వరం రావడంతో నెల్లూరు హాస్పిటల్కి తరలించారు. ఈ నెల 7వ తేదీన జ్వరం తగ్గకపోవడం, వాంతులు కావడం,
శరీరం పైన దద్దుర్లు రావడంతో నెల్లూరులోని మరో పెద్ద సూపర్ స్పెషల్ హాస్పిటల్లో చికిత్స చేశారు. అయితే అక్కడ కూడా పరిస్థితి వైరస్ ఎక్కువగా ఉండడంతో అనుమాన పరిస్థితిలో ఈ బాలుడిని చెన్నై తీసుకుపోవాలని చెప్పి కూడా ఇక్కడ వైద్యాధికారులు చెప్పడంతో ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి చెన్నై తీసుకెళ్లారు. ఈ చెన్నైలో బాలుడికి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక వైద్య సదుపాయాలు అనేవి ఏర్పాటు చేసి చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం బాలుడికి ఎటువంటి ప్రమాదకర పరిస్థితి లేదని చెప్పి కూడా అన్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వెంకటగిరి ఈ ప్రాంతంలో ఉన్నాము. ఇది వాళ్ళ సొంత ఇల్లు. ఈ ఇంటి పక్కనే వీళ్ళ బంధువులందరూ కూడా వాళ్ళందరినీ కూడా మొదటగా వీరికి పరీక్షలు అనేవి చేశారు. బంధువులతో పాటు కుటుంబ సభ్యులు చేశారు. అదేవిధంగా కృష్ణాపురం స్కూల్లో ఈ బాలుడు చదువుతున్నాడు. కృష్ణాపురం స్కూల్లో కూడా విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు అనేవి చేశారు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే మనం ఈ వెంకటాపురం గ్రామంలో చూస్తే ఈ స్కూల్స్ కూడా ఎవరు కూడా రాని పరిస్థితి మూసివేస్తున్నారు ఈరోజు. అయితే అధికారులు కూడా ఈ ఉపాధ్యాయులకు కానీ వీరందరూ కూడా స్థానికులు అవగాహన కల్పించాలని కూడా ప్రత్యేక ఆదేశాలని ఇచ్చారు. ఇది మనం ఇక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం. నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.